గుంటూరు మిర్చి యార్డులో రైతులకు మెరుగైన వసతి సౌకర్యాల కల్పనకు కొత్త కార్యవర్గం చర్యలు చేపట్టింది. మిర్చి యార్డు పాలక మండలి చైర్మన్ కుర్రా అప్పారావు నిరంతరం రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఉచితంగా నాణ్యమైన భోజనం అందజేయడంతో పాటు నామమాత్రపు ఫీజుకే గెస్ట్ రూమ్స్ అద్దెకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు సంక్షేమ ధ్యేయంగా మిర్చి యార్డు పాలకవర్గం నిర్ణయాలు తీసుకుంటుందని చైర్మన్ కుర్రా అప్పారావు తెలిపారు. పాలక మండలి నిర్ణయాలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ మిర్చి యార్డ్ చైర్మన్ కుర్రా అప్పారావు. మేము పాలకవర్గం ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి రైతులకు ఉచిత భోజనం, అల్పాహారం వీటితో ప్రారంభించి రైతులకు ఏ విధంగా మిర్చి యార్డులో సౌకర్యాలు పెంచే విధంగా పనిచేయాలో, వసతి గృహం కావచ్చు, ఇంకా రైతులకి ఇక్కడ యార్డు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా వారికి ఏ విధమైన సౌకర్యాలు మెరుగుపరచాలో ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడున్న వ్యాపారస్తులకి ఏం సమస్యలు ఉన్నాయో వ్యాపారస్తుల్ని, రైతుల్ని, ఎక్స్పోర్టర్స్ని సమన్వయం చేసుకుంటూ మిర్చి ఎగుమతులను ప్రోత్సహిస్తూ రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇటీవలే మిర్చి అందాల ఆరబోతను చూపిస్తూ లోకేష్ బాబు ట్వీట్ చేసిన గుంటూరు మిర్చి రైతు ప్రతిష్ట దేశం మొత్తం చాటి చెప్పారని తెలియజేస్తూ ఈ మిర్చి అందాలను ట్వీట్ చేసిన మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి గుంటూరు మిర్చి రైతుల తరఫున మిర్చి యార్డ్ చైర్మన్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారి సహకారంతో మిర్చి రైతులకు అభివృద్ధి కోసం, వారి ఎదుగుదల కోసం ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో లోకేష్ బాబు గారి సహకారంతో ముందుకు తీసుకెళ్లగలం. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.